క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో స్వాగతములు తెలియచేయుచున్నాం. 2025 సంవత్సరపు లెంట్ కాలము కొరకు ఎంతో శ్రద్ధతో భక్తి విశ్వాసాలతో సిద్ధపడుచున్నటువంటి మీకందరికీ ప్రభు పేరట స్వాగతములు తెలియచేయుచున్నాం. CSI RD ఛానల్ ద్వారా లెంట్ ధ్యాన స్రవంతి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, శ్రీమతి సిడి భారతి ఐజక్ వరప్రసాద్ తల్లి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేయుచున్నాను. అలాగే CSI రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేయుచున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి దినమునందు భస్మ బుధవారం అనేటువంటి అంశమును గురించి మనము ధ్యానము చేయుచున్నాం. ఈ లెంట్ కాలము అనగా 40 దినముల యొక్క ఈ పరిశుద్ధమైనటువంటి ధ్యాన కాలము ఈ భస్మ బుధవారంతో ప్రారంభమవుతున్నదని మనం అందరము కూడా జ్ఞాపకం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయమునందు ఈ భస్మ బుధవారం గురించినటువంటి చరిత్రను క్లుప్తముగా మనము తెలుసుకొని ఆ తదుపరి ఈ భస్మ బుధవారం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భస్మ బుధవారపు ఆచారము, ఈ భస్మ బుధవారపు సాంప్రదాయము పరిశుద్ధ గ్రంథంలో మనము భస్మ బుధవారం అనేటువంటి మాటని మనం ఎక్కడ చూడము. కానీ ఇది ఆదిమ సంఘముల నుంచి ఓడినటువంటి ఆచారము కాదు. కానీ మరి సంఘము తన యొక్క ఎదుగుదలలో మరి తీసుకుని వచ్చినటువంటి ఒక సంస్కారముగా, మరి లేకపోతే ఒక పద్ధతిగా, ఆచారముగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ భస్మ బుధవారం గురించినటువంటి చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ భస్మ బుధవారం గురించినటువంటి చరిత్ర మొట్టమొదటిసారి మనము 6వ శతాబ్దంలో దీని గురించినటువంటి ప్రస్తావన మనము చూడగలం. అప్పటి పోప్ గారైనటువంటి పోప్ గ్రెగరీ ద గ్రేట్, ఈయన ఇంగ్లాండ్ దేశం నందు మిషనరీగా పనిచేస్తున్నటువంటి సమయమునందు ఈ భస్మమును గురించినటువంటి ఆలోచన వారు చేశారు. ఏమని అన్నారంటే, మానవుడు తన యొక్క జీవితమును, తన యొక్క ప్రారంభమును జ్ఞాపకం చేసుకొనొచ్చు, తనకున్నటువంటి మరి సంతాపమును, పశ్చాత్తాపమును తెలియచేయచ్చు, మరి బూడిదను మరి తన నొసటిన వేసుకోవటము అనేటువంటిది మరి ఒక సాంప్రదాయంగా వారు ప్రారంభించారు. అనగా మొట్టమొదటి ఈ భస్మ బుధవారం గురించినటువంటి ప్రస్తావన మరి 6వ శతాబ్దం నందు గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి పోప్ ద్వారా మరి ప్రారంభించబడినది. ఆ తదుపరి ఈ యొక్క ఆచారం అనేటువంటిది 11వ శతాబ్దంలో మరొక పర్యాయము మరి ఇంగ్లాండ్ దేశం నందు ఉన్నటువంటి ఒక మొనాస్ట్రీలో మాంక్ ఆఫ్రిక్ అనేటువంటి మాంక్ తన మొనాస్ట్రీలో ఉన్నటువంటి మాంక్స్ అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క భస్మ బుధవారం గురించినటువంటి ఆచారాన్ని వారు ఆచరించినట్లుగా చరిత్రలో మనము చూడగలం. అనగా వారు కేవలము తమ పశ్చాత్తాపాన్ని, తమ యొక్క సంతాపాన్ని, మానవుడు మన్నై ఉన్నాడు కనుక తిరిగి మన్నైపోతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క కార్యమును వారి యొక్క మొనాస్ట్రీ యందు వారు ప్రారంభం చేశారు. అదే కాలమునందు పోప్ అర్బన్ II అనేటువంటి పోపు గారు ఈ యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మరి కథోలిక సంఘమునకు మొట్టమొదట వారు ప్రారంభించినట్లుగా మనము చరిత్రలో చూడగలం. 11వ శతాబ్దంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి కష్టాలు, కరువులు, యుద్ధాలు, అనేకమైనటువంటి విపత్తులు జరుగుతున్నటువంటి ఆ సమయమునందు ప్రభు వైపు తిరిగి చూచుట అనేటువంటి స్పృహ అనేటువంటి స్ఫూర్తి అనేటువంటిది ఆ దినాలలో మరి ప్రసిద్ధిగాంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్నటువంటి సంఘము మరి ప్రభు వైపు తిరగాలనేటువంటి ఆలోచన, ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపపడవలసినటువంటి ఆవశ్యకతని మొట్టమొదటిసారి సంఘము ఆ దినములో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము ఆచారముగా ఇది ప్రారంభించబడినది, కానీ సంఘము ఒక సాంప్రదాయముగా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటిదిగా మనం గమనించాము. కానీ దీని యొక్క మూలాలు అనేటువంటివి ఖచ్చితముగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము ఇమిడి ఉన్నవన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ లెంట్ కాలం అనేటువంటిది భస్మ బుధవారంతో ప్రారంభమై ఈస్టర్తో ముగిస్తూ ఉన్నది. అనగా 40 దినముల కాలము, అలాగనే 5 ఆదివార కాలములను
మనము దుఃఖ దినాలుగా లేకపోతే లెంట్ కాలముగా మనము పిలుస్తూ ఉన్నాం. అనగా 40 దినాలు అనేటువంటిది మరి పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలముగా, ఒక ప్రత్యేకించబడినటువంటి కాలముగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవహు అరారోతు పర్వతం మీద సుమారు 40 దినములు మరి ఈ నీళ్లు ఇంకిపోవడానికి ఎదురు చూశారు. అలాగనే మరి మోషే గారు ధర్మశాస్త్రమును పొందటానికి మరి పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు ఆయన దేవుని యొక్క కనికరము కొరకు దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి కాలమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినములు 40 రాత్రులు అరణ్యములో ఆయన సంచరిస్తూ తన పరిచర్యకు ముందుగా సిద్ధపడినటువంటి కాలమును మనము చూస్తూ ఉన్నాం. అనగా 40 దినముల యొక్క కాలం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి కాలముగా, ఒక ప్రత్యేకమైనటువంటి కాలముగా మరి చరిత్రలో మనము పాటించినటువంటి విశ్వాసుల యొక్క జీవితంలో మనము చూడగలం. ఇంతకీ ఈ భస్మ బుధవారము మనకు తెలియచేసినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది భస్మ బుధవారము ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి అంశముగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఈ జీవితము ప్రారంభము కలది, అలాగని అంతము గలది. కానీ ఈ మధ్యలో జీవించేటువంటి జీవితం అంతా కూడా మనము ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అది ఏమిటి అనగా, మనము మన్నై ఉన్నాము కనుక తిరిగి మన్నైపోదుము. దేవుడు నరుణ్ణి కలగచేసినటువంటి పిదప దేవుడు మానవులతో మాట్లాడినటువంటి విధిని, మానవునికి ఇచ్చినటువంటి విధిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు మన్నువు కనుక తిరిగి మన్నైపోదువు. ఇది దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి నియమముగా, విధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి కట్టడగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే హీబ్రూ పదంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదామా అనేటువంటి భూమి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి భూమిలో నుంచి ఆదాం అనేటువంటి మనుష్యుడు మరి తీయబడ్డాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ లెంట్ కాలం అనేటువంటిది మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మనము మంటిలో నుంచి తీయబడినటువంటి వారం కనుక తిరిగి మంటిలోనికి మనము చేర్చబడుతూ ఉన్నామని. కనుక మనము ఈ యొక్క జీవితము దేవుడిచ్చేటువంటి కృప ద్వారా, దేవుడిచ్చేటువంటి కనికరము ద్వారా మనం జీవిస్తున్నాము తప్ప దీనిలో మనము అతిశయించడానికి ఏమీ కూడా లేదనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ భస్మ బుధవారం నాడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కాలముగా ఈ దినము ఉంటూ ఉన్నది. ఎందుకనగా ఈ దినము అనేక మంది మంటిలో మనం కలిసిపోయారు, కానీ మనము సజీవముగా దేవుని కృప ద్వారా సజీవులముగా ఉన్నాము కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవుడిచ్చినటువంటి జీవితమును బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ పశ్చాత్తాపమును బట్టి దేవునికి వందనములు తెలియచేసేటువంటి కాలముగా ఈ యొక్క భస్మ బుధవార దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మూడవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయంలో మరి దేవుడైనటువంటి యెహోవా మానవునికి తెలియజేసినటువంటి రీతిగా, నీవు మన్నువు కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పినటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకొనుచు, ఈ లోకంలో మన యొక్క జీవితము ఎంత వినయముతో మనం జీవించాలనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ భస్మ బుధవారం నాడు మనము తగ్గించుకొని దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుచు, మన యొక్క జీవితము తగ్గింపు జీవితంను కలిగి ఉండి ఎంతో వినయముతో దేవుడిచ్చినటువంటి జీవితం బట్టి మనం తగ్గించుకొని దేవునికి స్తుతులు చెల్లించేటువంటి మరి స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ మన్ను ప్రతి ఒక్క జనమును, ప్రతి ఒక్క మనుష్యుని ఒకటిగా చేసేటువంటి కారణముగా ఉంటూ ఉన్నది. ఈ మన్ను మరణమును కలగజేసేటువంటిదిగా, లేకపోతే ఈ మన్ను అనేటువంటిది సమస్త ప్రజలను ఏకము చేసేటువంటిదిగా మనము చరిత్రలో చూడగలం. ఈ మంటిలోనికి పెద్దవారైతేనేమి, చిన్నవారైతేనేమి, ధనికులైతేనేమి, పేదవారైతేనేమి, చదువుకున్న వారైతేనేమి, చదువు లేనటువంటి వారైతేనేమి, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారైతేనేమి, గుర్తింపు లేనటువంటి వారైతేనేమి, అందరము కూడా ఈ మంటిలోనికే తిరిగి చేర్చబడుతూ ఉన్నాము. కనుక
దేవుడిచ్చినటువంటి ఈ జీవితమును బట్టి దేవునికి వినయ మనస్కులమై దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఈ మన్ను అనేటువంటిది సమస్త ప్రజలను ఏకము చేయుచున్నది. దీనిలో గొప్పవారు లేరు, చిన్నవారు లేరు, దీనిలో ఆరోగ్యవంతులు లేరు, ఆరోగ్యహీనులు లేరు, సమస్త ప్రజలను ఇది ఏకముగా చేయుచున్నది. కనుక ఈరోజు సంపాదించినటువంటివి, ఈరోజు మనం సాధించినటువంటివి, ఈరోజు మనము కోరుకుంటున్నటువంటివి అన్నీ కూడా ఏదో ఒక దినమున మనం విడిచిపెట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాము, ఒట్టి చేతులతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము. కనుక మనము మన స్థితిని మరొక పర్యాయము మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుడు మరొక పర్యాయము మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసేటువంటి కాలముగా ఈ భస్మ బుధవార కాలము ఉంటూ ఉన్నది. చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథం అంతట్లో మనం గమనించినట్లయితే ఈ బూడిదను అనేటువంటిది పోసుకోవటం, మరి గోడె పట్ట కట్టుకోవడం అనేటువంటిది మరి జరిగేటువంటి ఆచారముగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ బూడిదను మన నొసట మనం రాసుకున్నప్పుడు దేవునికి మన పశ్చాత్తాపమును తెలిపేటువంటి సమయముగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే మరి యోబు గారు పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచు ఉన్నాను. యోబు తన యొక్క పశ్చాత్తాపమును దేవుని సముఖంలో తన్ను తాను తగ్గించుకొని తన యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపములను, ప్రతి విధమైనటువంటి అతిక్రమములు ఒప్పుకొనుచు దేవుని సన్నిధానంలో బూడిదను ధూళిని పోసుకొని మరి పశ్చాత్తాపమును తెలిపినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనకందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేయబడినటువంటి మరి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా గ్రంథములో మరి ఎప్పుడైతే యోనా తన యొక్క సువార్తను ప్రకటించాడో, నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపమును కొరకు, నినివే పట్టణస్థుల యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థించాడో, మరి నినివే పట్టణస్థులందరూ కూడా రాజు మొదలుకొని పశువుల వారికి అందరూ కూడా గోనెపట్ట ధరించుకొని మరి బూడిదను వారు పూసుకొని పశ్చాత్తాపము పొందినటువంటి చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో మనం చూచుచూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే మరి దానియేలు తన యొక్క విలాపమును తెలియచేయుచున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయుచున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నదని గ్రంథం వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనము చేయటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. అనగా యెరూషలేమును గురించి, యెరూషలేము దేవాలయమును గురించి ఆలోచన చేస్తూ తన యొక్క విలాపమును తెలియచేస్తున్నటువంటి సంఘటనను మనం పరిశుద్ధ గ్రంథంలో చూచుచున్నాం. కనుక ఈ భస్మ బుధవారము మనము మంటిలో నుంచి వచ్చాము కనుక తిరిగి మన్నైపోతూ ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. రెండవది, ఈ లోకంలో మనం సంపాదించేటువంటి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క గొప్పవారైతేనేమి, చిన్నవారైతేనేమి, ఐశ్వర్యవంతులైతేనేమి, బీదవారైతేనేమి సమస్త ప్రజలు తిరిగి ఆ మంటిలోనికి మరి చేర్చబడుతూ ఉన్నారు. కనుక మనము తగ్గింపు స్థానంలో తగ్గింపు జీవితాన్ని జీవించాలని మనకు నేర్పుతూ ఉన్నది. సమస్త ప్రజలను ఈ మన్ను ఒకటిగా చేయుచున్నది. కనుక దేవుడిచ్చినటువంటి ఈ జీవితం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులతో మరి నిండు కృతజ్ఞతతో మనము జీవించాలని తెలియచేయుచున్నది. మరి చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లెంట్ కాలం అంతా కూడా ఈ భస్మ బుధవారం నాడు నుంచి ప్రారంభించబడుతున్నటువంటి ఈ యొక్క మండల కాలము లేకపోతే శ్రమకాలం అంతా కూడా దేవునికి మన పశ్చాత్తాపమును తెలియచ్చు, దేవునికి మన సంతాపమును తెలియచేయచ్చు, మన యొక్క హృదయములను మనం విరగ్గొట్టుకొనొచ్చు, దేవునికి సమీపముగా నివసించేటువంటి కాలముగా ఈ కాలం ఉంటున్నది. కనుక మరి హెబ్రీ పత్రికలో మరి పౌలు భక్తుడు తెలియజేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుని మరి ధ్యానాన్ని ముగించుదాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ భస్మ బుధవారం నాటి నుంచి ప్రారంభించబడుతున్నటువంటి
ఈ యొక్క ఉపవాస దినము, ఈ యొక్క పశ్చాత్తాప కాలము, ఈ యొక్క దుఃఖ దినం అంతా కూడా మనం యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఈ శోధనలన్నింటినీ కూడా జయించి మరి పాపం లేనటువంటి వాడుగా మరి మిగిలిపోయినటువంటి రీతిగా క్రీస్తును మాదిరిగా కలిగినటువంటి మనమందరం కూడా ఈ లెంట్ కాలమునందు మరి నిజమైనటువంటి పశ్చాత్తాపముతో, నిజమైనటువంటి మారు మనసుతో క్రీస్తును పోలి మరి పాపం లేని వారముగా జీవించుటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు తన కృపా సహాయమును మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలోని లెంట్ కాలంలోనికి మరొక పర్యాయం మమ్మల్ని జీవింపచేసి ప్రభాని సన్నిధానంలో ప్రభా మేము మొరపెట్టేటువంటి కాలమును ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీకు సంతాపమును, ప్రభా నీకు పశ్చాత్తాపమును తెలియజేసేటువంటి ఈ సమయమును మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ప్రభా ఈ దినము నుండి ప్రభా ఈ 40 దినముల యొక్క ఈ శ్రేష్టమైనటువంటి కాలము ప్రభా మా జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి కాలముగా, ఒక ఉపయోగకరమైనటువంటి కాలముగా మాకు దీవెనకరముగా దయచేయమని వేడుకొనుచున్నాం. ఆనాడు ప్రభా మరి దానియేలు ప్రభా తన యొక్క మనసులో ఉన్నటువంటి దుఃఖమును వెల్లడించుచు ప్రభా గోనె పట్ట కట్టుకొని ప్రభా బూడిదను ధూళిని వేసుకొని ప్రభా తను తాను తగ్గించుకొని ప్రలాపించినటువంటి రీతిగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ కృప కొరకు ఎదురు చూచేటువంటి కృపచేత మమ్మల్ని దీవించమని వేడుకొనుచున్నాం. నిజమైనటువంటి పశ్చాత్తాపముతో, నిజమైనటువంటి ప్రభా తగ్గింపుతో ప్రభా నిన్ను పోలి లోకంలో జీవించు కృపచేత మమ్మల్ని దీవించమని ప్రభా ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు స్తోత్రములు చెల్లించు. ప్రత్యేకించి ప్రభా రాయలసీమ అధ్యక్షుడు మరి పీఠాధిపతుల ద్వారా జరిపించబడుతున్నటువంటి పరిచయను దీవించి ఆశీర్వదించమని, ఈ మండల కాలం మాకందరికీ దీవెనకరంగా దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సవాసం మనకును ఆయన బిడ్డలకందరికీ, సంఘమునకును, సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడైనను కాక. ఆమేన్. ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. విలపించుచు ప్రార్థించు ధ్వని, గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నది నా హృదయం బే. కలుగుచున్నది దుఃఖం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం.
పైనలుగా గొట్టినను అనేక నిందలు మోపినను సిలువ పైనలుగా గొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా మమ్మును నడిపించుము కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది